హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ఆనందనిధి. కృష్ణ అనే శబ్దం దివ్యమైనది. కృష్ణ అంటే అపరిమితమైన ఆనందం అనే అర్థం. మనలో ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి కూడా ఆనందం కోసమే వెతుకుతున్నాము. కానీ ఈ ఆనందమును పూర్తిగా ఎలా అనుభవించాలో మనకు తెలియటం లేదు. మనకు ఈ ఆనందాన్ని పూర్తిగా ఎలా అనుభవించాలనే విషయం తెలియదు కాబట్టి ఈ భౌతిక జీవితాన్ని సుఖంగా, సంతృప్తిగా అనుభవించే ప్రయత్నంలో అడుగడుగున నిరాశ, నిస్పృహలకు గురవుతున్నాము. నిజానికి ఆనందాన్ని అనుభవించాలంటే మనం ఈ శరీరం కాదు, చైతన్య స్వరూపులం అని మనం అర్థం చేసుకొనవలసి ఉంటుంది. చైతన్యం అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే చైతన్యం మన నిజరూప లక్షణమే. నిజానికి మనం ఆత్మలము. కానీ ఇప్పుడు ఈ భౌతిక శరీరాలను ఆశ్రయించి ఉన్నాము. ఆధునిక భౌతిక శాస్త్రము ఈ ఆత్మ విషయంలో ఎక్కువ శ్రద్ధను కనబరచడం లేదు. అందువలన ఈ భౌతిక శాస్త్రజ్ఞులు ఆత్మ గురించి తెలుసుకునే విషయంలో తప్పుత్రోవ పడుతున్నారు. కానీ ఆత్మ ఉన్నది అనటం నిజం. శరీరపు కదలికల వలన ఆత్మ కలదనే నిజాన్ని గుర్తించవచ్చు. చిన్న పిల్లవాడు కూడా ఈ విషయంను అర్థం చేసుకొనగలడు. మనం ఎలా నేను ఆత్మను అనే ఈ చైతన్య స్థాయికి చేరుకోగలను అనే విషయాన్ని భగవద్గీత ద్వారా ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. మనము చైతన్య స్థాయిలోనే ఉంటూ పనులు చేస్తూ ఉండి తిరిగి ఈ శరీర భావనకు దిగజారకుండా ఉండగలము. ఈ శరీరమును విడిచిన తరువాత భౌతిక కాలుష్యాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి పొందగలము. ఈ శరీరము విడిచిన తరువాత రాబోయే జన్మలో ఇది వరకు చెప్పుకున్నట్లుగా సంపూర్ణము, శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవితమును పొందెదము. ఈ శరీరము నశించినా ఈ చైతన్యము నశించదు. అలా కాకుండా ఈ చైతన్యము మరొక శరీరంలోనికి ప్రవేశించేలాగా చేసి మనకు భౌతిక జీవిత ఆలోచనలను మరలా గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ఇదే విషయము భగవద్గీతలో కూడా తెలుపబడింది. మరణించేటప్పుడు మన చైతన్యం పవిత్రముగా ఉన్నట్లయితే ఖచ్చితముగా రాబోయే జన్మ ఆధ్యాత్మికమే అవుతుంది. ఒకవేళ మరణించేటప్పుడు మన చైతన్యం పవిత్రముగా లేనట్లయితే ఈ శరీరం వదిలిన తరువాత మళ్ళీ భౌతిక శరీరమును పొందవలసి వస్తుంది. ఇదే ప్రకృతి నియమం. మనం ఇప్పుడు అణుశరీరమును కలిగి ఉన్నాము. మనము ఇప్పుడు చూస్తున్న ఈ శరీరము స్థూలమైనది. ఇది చొక్కా, కోటు వంటిది. కోటు లోపల చొక్కా ఉంటుంది. చొక్కా శరీరాన్ని కప్పుతుంది. ఈ విధంగానే ఆత్మ చొక్కా, కోటు అనే బట్టలతో కప్పబడి ఉంది. మనస్సు, బుద్ధి, అహంకారము అనేవి అలంకారాలు. నేను భౌతికమైన ఈ ప్రపంచమునకు సంబంధించిన వాడిని అనుకోవటమే అహంకారము. ఈ అహంకారమే నన్ను స్థానికునిగా చేస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో పుట్టినందువలన నన్ను నేను భారతీయుడనని, అమెరికాలో పుట్టినందువలన మీరు అమెరికన్లు అని ఆలోచిస్తున్నాను. నేను ఆత్మను కాబట్టి నేను భారతీయుడని కానీ అమెరికా దేశస్థుడని కానీ కాను. నేను ఆత్మను. మిగిలినవన్నీ అలంకారములైన దుస్తులే. నేను అమెరికా దేశస్థుడను, భారతీయుడను, జర్మనీకి చెందినవాడను లేదా ఆంగ్లేయుడను, పిల్లిని, కుక్కను, ఈగను, గబ్బిలాన్ని, పురుషుడను, స్త్రీని అనేవన్నీ కూడా అలంకారాలే, ఉపాధులే. ఆధ్యాత్మిక చైతన్యంతో ఈ ఉపాధుల నుండి మనం విముక్తిని పొందుతాము. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానునితో నిరంతరము సన్నిహిత సంబంధమును కలిగి ఉంటామో
అప్పుడే విముక్తిని పొందగలము. మనకు శ్రీకృష్ణ భగవానునితో ఎప్పుడూ సన్నిహిత సంబంధమును ఏర్పరచటానికే ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించబడింది. సర్వశక్తి సంపన్నుడైనందువలన శ్రీకృష్ణుడు అతని బోధనల ద్వారా మనతో ఎప్పుడూ సన్నిహిత సంబంధమును కలిగి ఉండగలడు. అతని బోధనలకు అతనికి తేడా లేదు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఇదే. అతనికి సంబంధించినవన్నీ అతని అంతటి శక్తిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఈ భౌతిక ప్రపంచంలో మీకు దాహం వేస్తే అది తీరటానికి నీళ్ళు 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 అని అరిస్తే మీ దాహం తీరదు కదా. ఎందుకంటే నీరు అనే శబ్దం, నీరు అనే పదార్థం అంతటి శక్తిని కలిగి లేదు. అందుకే మీకు దాహం తీరాలంటే నీరు అనే పదార్థం కావాలి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అలా కాదు. శ్రీకృష్ణుని నామము, శ్రీకృష్ణుని గుణము, శ్రీకృష్ణుని బోధనలు, శ్రీకృష్ణునికి సంబంధించినవన్నీ కూడా అతనితో సమానమైన తృప్తిని కలిగిస్తాయి. అప్పటి రోజులలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి అర్జునుడు ఆయనతో ముఖాముఖి మాట్లాడి సలహాలను పొందగలిగాడు. కానీ ఈ రోజులలో నాలాంటి వాళ్ళు ఎలా అలాంటి సలహాలను పొందగలరు అని కొందరు వాదించవచ్చు. కానీ శ్రీకృష్ణుడు తన బోధనలైన భగవద్గీత రూపంలో మన ముందు ఉన్నాడు. భగవద్గీత, భాగవతములపై ఉపన్యాసాలను ఇచ్చే ముందు వాటిని పూలతో, ఇతర పూజా సామాగ్రితో మన దేశంలో పూజిస్తారు. మీకు సిక్కు మతం గురించి తెలుసునా? వారు విగ్రహారాధనకు బదులు గ్రంథ సాహిబ్కు పూజలు చేస్తారని తెలుస్తుంది. అదే విధముగా ముస్లింలు ఖురాన్ను, క్రైస్తవులు బైబిల్ను గౌరవిస్తారు. బైబిల్లో యేసుక్రీస్తు తన బోధనల ద్వారా అందుబాటులో ఉంటాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన బోధనల ద్వారా భగవద్గీత రూపంలో అందుబాటులో ఉన్నాడు. ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించు మహాపురుషులు, భగవంతుడైనా అతని కుమారులైనా ఈ భౌతిక ప్రపంచపు కల్మషాలకు లోను కాకుండా వారి వారి ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని నిలుపుకుంటారు. అది వారి సర్వశక్తిమయత్వానికి నిదర్శనమే. భగవంతుడు సర్వశక్తిమంతుడు అని అనుకోవటం మనకు అలవాటు. సర్వశక్తిమంతుడు అంటే అతనికి, అతని పేరుకు, అతని రూపానికి, గుణాలకు, లీలలకు మరియు అతని బోధనలకు ఎటువంటి తేడా లేదు అని అర్థం. అందుకే మనము భగవద్గీతను గురించి చర్చిస్తూ ఉంటే భగవంతునితో స్వయంగా మాట్లాడుతున్నంతటి ప్రభావం ఉంటుంది. శ్రీకృష్ణుడు నా హృదయంలో, అలాగే మీ హృదయాలలో కూడా ఉన్నాడు అని తెలుపబడింది. ఈశ్వరః సర్వభూతానాం హృద్యేసేర్జున తిష్టతి. భగవంతుడు అందరి హృదయములలో ఉన్నాడు. భగవంతుడు మనకు దూరంగా లేడు, మనలోనే ఉన్నాడు. అతడు మనకు ఎటువంటి స్నేహితుడు అంటే మనతో పాటే ప్రతి జన్మలోనూ ఉంటాడు. ఎప్పుడు మనం అతని వైపు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎంతటి దయామయుడో చెప్పాలంటే, కొడుకు తండ్రిని మరచిపోయినా తండ్రి మాత్రం తన కొడుకుని ఎప్పటికీ మరచిపోలేనట్లే. మనం భగవంతుణ్ణి మరచిపోయినా అతడు మాత్రం మనల్ని ఎన్నడూ మరచిపోడు. ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి తండ్రి అయిన భగవానుడు మనల్ని ఎప్పుడూ కూడా మరువడు, వదిలివేయడు. మనం రకరకాల శరీరాలలో జన్మిస్తూ ఉండవచ్చు. కానీ అవి లోపల బనీన్ చొక్కా, కోటు వంటివే. వీటితో మన నిజస్థితికి ఎటువంటి సంబంధమూ లేదు. నిజానికి మనము భగవంతుని అంశలము, ఆత్మస్వరూపులము. 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. జీవశాస్త్రజ్ఞులు కానీ, జన్యుశాస్త్రజ్ఞులు కానీ మనకు ఇంతటి ఖచ్చితమైన సమాచారాన్ని అందించలేరు. కానీ
వేదశాస్త్ర ప్రమాణాల ద్వారా మనకు ఇది లభిస్తున్నది. 4 లక్షల రకాల మనుషులు, 80 లక్షల రకాల ఇతర జీవజాతులు ఉన్నాయి. కానీ శ్రీకృష్ణ భగవాన్ని ప్రకారం మీరు క్రిమికీటకాలైనా, మనుష్యులైనా, పాములైనా, దేవతలైనా అందరూ ఆయన సంతానమే. తండ్రి బీజమును ప్రసాదిస్తాడు. ఆ బీజమును స్వీకరించి తల్లి శరీరమును బట్టి బిడ్డ శరీరము రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడైతే శిశువు పూర్తిగా అభివృద్ధి చెందిందో అప్పుడు తల్లి శరీరమును బట్టి పిల్లిగానో, కుక్కగానో లేదా మనిషిగానో బయటపడుతుంది. ఇదే సంతానము కలుగు పద్ధతి. తండ్రి ద్వారా ఇవ్వబడిన బీజము తల్లి గర్భములో రెండుగా విడిపోయి మొదటిసారి ఒక చిన్న విత్తనములా రూపుదిద్దుకుంటుంది. అలా రోజురోజు పెరిగి 2 చెవులు, 2 కళ్ళు, ముక్కు రంధ్రాలు, నోరు, బొడ్డు, మర్మావయవములు అనే నవరంధ్రాలను ఏర్పరచుకుంటుంది. ప్రతి ఒక్కరూ పూర్వజన్మలో చేసిన పనులను బట్టి ఆనందాన్ని లేదా కష్టాలను అనుభవించడానికి వీలైన మరొక శరీరమును పొందుతారు. ఇదే జనన మరణాల చక్రం. ఈ శరీరం విడిచిన తరువాత తిరిగి మరొక శరీరంతో మరొక తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. తిరిగి అప్పుడు మరొక శరీరం వస్తుంది. ఇదే మరలా జన్మలు కలిగే విధానము. ఈ జనన మరణ చక్రంలో తిరగకుండా శరీరం మార్చే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇలా ఎప్పుడూ సాగే జనన మరణాల ప్రవాహాన్ని మనం ఆపగలము. తిరిగి మన యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని పొందగలము. అలాగే శాశ్వతమైన, ఆనందదాయకమైన, జ్ఞానపూర్ణమైన జీవితాన్ని పొందగలము. ఇదే పరిణామక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ అవకాశాన్ని మనమెప్పుడూ జార విడుచుకోకూడదు. ఈ ముక్తి మార్గము కేవలము శ్రవణ, కీర్తనల ద్వారానే మొదలవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రమును జపించటం మరియు భగవద్గీతలో చెప్పబడిన సత్యాలను వినటం ద్వారా భగవంతుని సాంగత్యాన్ని ప్రత్యక్షముగా పొందగలం అనే విషయాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఈ విషయం గురించి పూర్తిగా భగవద్గీతలో వివరించబడినదే. దీనినే కీర్తన అంటారు. భాష అర్థం అవ్వకపోయినను విన్నంత మాత్రముననే మనకు పుణ్యం వస్తుంది. శ్రీకృష్ణ భగవానుని ద్వారా చెప్పబడిన భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుని గురించి తెలుపబడిన భాగవతము అనేవి రెండూ కృష్ణ కథలే. శ్రీకృష్ణునికి సంబంధించినవి కావున ఈ రెండును శ్రీకృష్ణుని అంతటి శక్తి గలవే. భగవద్గీత యుద్ధరంగంలో చెప్పబడింది కదా, మరి మనకు యుద్ధరంగంతో ఏదైనా సంబంధం ఉందా అని అనేక మంది అడుగుతూ ఉంటారు. యుద్ధరంగంతో మనకు ఎటువంటి సంబంధము లేదు. మనకు కేవలము ఆధ్యాత్మిక జ్ఞానముతోనే సంబంధం ఉన్నది. మరి మనము ఎందుకు యుద్ధరంగమును గురించి ఆలోచించాలి? శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో ఉన్నందువలన యుద్ధరంగం అంతా కృష్ణమయమైపోయింది. విద్యుత్ ప్రవాహానికి గురైన లోహంలో విద్యుత్ శక్తి నిండి ఉన్నట్లు శ్రీకృష్ణునితో సంబంధం కలిగిన ప్రతి విషయము కృష్ణమయమైపోతుంది. అలా కాని పక్షంలో కురుక్షేత్ర యుద్ధరంగం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. శ్రీకృష్ణుని శక్తి అంత గొప్పది. శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుని సర్వశక్తిమత్వమును గూర్చి తెలిపే చాలా కథలు గలవు. వేదశాస్త్రముల మొత్తం ఈ కృష్ణ కథలతోనే నిండి ఉన్నాయి. వేదాలు అంటేనే శ్రీకృష్ణుని కథలు. వేదశాస్త్ర పురాణాలు చూడటానికి మరో విధంగా ఉన్నా అవి మాత్రం శ్రీకృష్ణుని లీలలను వివరించడానికే వెలిశాయి. మరి ఇటువంటి కృష్ణ కథలను
లీలలను వినటం వలన కలిగే ఫలితం ఏమిటి? ఇవి పూర్తిగా దివ్యమైన శబ్ద తరంగాలు కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతపు ఈ జన్మలోనే కాకుండా ఎన్నో జన్మల నుండి భౌతిక జీవిత కాలుష్యం మన హృదయాలలో పేరుకుపోయిన కారణం వలన మనము అనేక అశుభ లక్షణాలను కలిగి ఉన్నాము. మన హృదయం కృష్ణ కథల కోసం పరితపిస్తే ఎన్నో జన్మల నుండి మనలో పేరుకుపోయిన మాలిన్యాలన్నీ తుడుచుకుపోతాయి. మన హృదయాలలో నిండిపోయిన మాలిన్యాలు అనే చెత్త అంతా శుభ్రం చేయబడుతుంది. ఎప్పుడైతే మన హృదయాలలోని మాలిన్యం పూర్తిగా తొలగించబడుతుందో అప్పుడు మనం సంపూర్ణ చైతన్య స్థితిలో నిలువగలము. మనకుండే అలంకారాలు అనబడే ఈ ఉపాధులను మనమే అనే అపోహను పూర్తిగా తొలగించడం చాలా కష్టం. ఉదాహరణకు, నేను భారతీయుడను, నేను ఆత్మస్వరూపుడను, కానీ నేను భారతీయుడను కాను అని వెంటనే ఆలోచించటం అంత తేలికైన విషయం కాదు. ఈ శరీరం అనే అపోహ నుండి బయటపడటం ఎవరికైనా అంత తేలికైన విషయం కాదు. కానీ ఎప్పుడూ కృష్ణ కథలను వినేవారికి అది చాలా సులభం అవుతుంది. దీనిని ఎవరైనా అనుభవపూర్వకంగా తెలుసుకొనవచ్చును. అన్ని ఉపాధుల నుండి ఎలా విముక్తిని పొందగలరో అనుభవపూర్వకంగా తెలుసుకోండి. హృదయం నుండి ఒకేసారి మలినాన్ని మొత్తాన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ కథలను వినటం జరుగుతుందో అప్పుడు మనకు భౌతిక మలిన ప్రభావం తగ్గుతూ ఉండటం తెలుస్తుంది. ఈ భౌతిక ప్రకృతి సత్వము, రాజసికము, తామసికము అనే 3 గుణాలతో పనిచేస్తుంది. తామసిక గుణములో గల జీవితమునకు విలువ లేదు. రాజసిక గుణము పూర్తిగా భౌతికమైనది. ఎవరైతే ఈ రాజసిక గుణానికి లోనవుతారో వారు ఈ భౌతిక జీవితంలో సుఖమని పిలువబడే దానిని పొందాలని అనుకుంటారు. అతనికి సత్యం తెలియనందువలన తన శరీరంలోని శక్తినంతా ఉపయోగించి సుఖాన్ని అనుభవించాలని అనుకుంటాడు. తామసిక గుణంలో ఉండేవారికి, రాజసిక గుణంలో ఉండేవారికి సత్వగుణ లక్షణాలు ఉండవు. వారు ఘోరమైన అజ్ఞానాంధకారంలో మునిగి ఉంటారు. సత్వగుణంలో ఉండేవారికి కనీసం సిద్ధాంతపరముగానైనా నేను ఎవరిని, ఈ ప్రపంచం ఏమిటి, భగవంతుడు ఎవరు, అతనితో తనకున్న సంబంధం ఏమిటి అని ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించుటయే సత్వగుణము. శ్రీకృష్ణుని కథలను వినటం ద్వారా మనము రాజసిక, తామసిక గుణాల నుండి బయటపడి సత్వగుణంలో నెలకొని ఉంటాము. కనీసం మనకు మన నిజస్థితి ఏమిటో అర్థమవుతుంది. అజ్ఞానము అనేది జంతు జీవితము. అది పూర్తిగా అసహ్యకరమైనది. అయినా జంతువు తాను కష్టపడుతున్నానని తెలుసుకోలేదు. ఉదాహరణకు పంది జీవితాన్ని తీసుకుందాము. ఇక్కడ న్యూయార్క్ నగరంలో పందులు కనిపించటం లేదు. కానీ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో అవి చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటి జీవితం ఎంతో అసహ్యకరమైనది. అవి ఎప్పుడూ అపరిశుభ్రమైన ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. మలాన్ని తింటూ ఎప్పుడూ అపరిశుభ్రంగానే ఉంటాయి. పంది మలాన్ని తింటూ ఆడపందితో సంభోగించటంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఇంద్రియ తృప్తి ఎక్కువగా పొందటం వలన అది కొవ్వెక్కి లావుగా తయారవుతుంది. ఎంతో ఆనందంగా ఉన్నాననుకునే పందిలా మనం కూడా మిథ్యలో మునిగి ఉండరాదు. రాత్రింబవళ్ళు కష్టించి కొంచెం సేపు సంభోగ సుఖాన్ని పొంది చాలా ఆనందంగా ఉన్నామని అనుకుంటాము. కానీ ఇది సుఖం కాదు. దీనిని పంది సుఖం అని అంటారని భాగవతంలో వర్ణించబడింది. నిజమైన సుఖమేమిటో సత్వగుణములో కలవాడు అర్థం చేసుకొనగలడు. ఎందుకంటే అతడు నిజముగా ఆనందముగా
ఉండగలడు. హరే కృష్ణ.